తిరుత్తణిలో మనమైతే ఫ్రెష్ అయిపోయాము. ఇక ఇప్పుడు రూమ్స్ ఏవైతే తీసుకున్నామో ఇక లాక్ చేసి వాళ్ళకి ఇచ్చేసి మనం కొండ కింద అయితే ఉన్నాము. ఇక కొండ పైకి బస్సులో వెళ్ళాలి. ఒక పావుగంట టైం అలా పడుతుంది. ఇక అందరూ ఫ్రెష్ అయిపోయారు. రూమ్స్ అన్ని లాక్స్ కూడా వేసేస్తున్నారు. అందరూ ఇక బయటకు వచ్చాము. అలా రూమ్స్ బయటకు వస్తే ఇక్కడ స్వామివారిది పుష్కరిణి అయితే ఉంటుంది. మధ్యలో స్వామివారి విగ్రహమును ఓం శరవణ భవ అని చెప్పేసి రాసి ఉంటుంది. కన్నడంలోనే తమిళంలోనే రాసి ఉంది. ఇక ఇలా మేమైతే వెళ్తూ ఉన్నాము. అలా వెళ్తూ ఉంటే ఇక ఒక చోట పూలు అయితే అమ్ముతున్నారు. ఇక స్వామివారికి ఒక మూర పూలు తీసుకొని నేను కూడా కొన్ని తీసుకున్నాను పెట్టుకోవడానికి. ఇదే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి పూలు. మన వైపు కలర్స్ ఒకలాగా ఉంటాయి కదా వైట్గా, ఇదేదో లావెండర్ కలర్లో బాగున్నాయి అని చెప్పేసి ఇక నాకు కూడా నచ్చాయి. స్వామికి కొన్ని తీసుకొని నేను కూడా కొన్ని పెట్టుకున్నాను. ఇక బస్సులో అయితే మనం కొండ పైకి అయితే వెళ్ళిపోతున్నాము. అసలు మంచు అంటే తెల్లవారుజామున 3:30 4 కదా, అసలు ఫుల్ మంచు. అసలు ఎంత మంచు అంటే ఇక శరవణ భవ శరవణ శరవణ అసలు ఎంత డిఫరెంట్గా అంటున్నారంటే ఇక్కడ వాళ్ళంతా అదేదో మంత్రంలాగా భలే అన్నారు. మేము కూడా వాళ్ళతో కలిసి అనేసాను. ఎందుకంటే స్వామి మాల గ్రీన్ డ్రెస్సులు వేసుకొని వచ్చారు స్వాములు చాలామంది వాళ్ళతో పాటు.